హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహిస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు మంచి ఫలితాలు సాధించే దిశగా, కార్యాచరణ దిశగా అధికారులని సమాయత్తం చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం కూడా. ఎందుకోసమనంటే కేవలం ఆర్భాటాల కోసం హడావుడిగా సమీక్షలు చేయటమే కాకుండా అధికారులకు స్పష్టమైనటువంటి కార్యాచరణ ఇవ్వటం అనేటువంటిది మంచిది. ఎందుకోసమనంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకు ఎదురైనటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి? చాలామంది అడుగుతున్నారు. మీరు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు, నిర్లక్ష్యం చేసింది. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఎప్పటికి దీన్ని పూర్తి చేస్తారు? ఇలాంటి అంశాల మీద చాలామంది ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిజంగా కూడా ఆయన ప్రశ్నించారు కదా ప్రభుత్వాలని. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రశ్నిస్తారు. దాని ఏం తప్పు కూడా కాదు ప్రశ్నించడం అనేది. అయితే పవన్ కళ్యాణ్ తను ప్రశ్నించేటువంటి స్థానంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం, ఇప్పుడు ఆయన బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేసేటువంటి దాంట్లో కూడా ఆయన కొంత సిన్సియర్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళల అక్రమ రవాణా, అదేవిధంగా అదృశ్యమైనటువంటి మహిళల్ని కనిపెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేటువంటి దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద అధికారులను ఆదేశిస్తూ ఆయన భీమవరము, అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో పిఠాపురంలో అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. మహిళలు, అదేవిధంగా యువతలు అదృశ్యమైనటువంటి వాళ్ళని కనిపెట్టి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేటువంటి విధంగా ఈ ప్రత్యేక సెల్లు పనిచేయాలి అనేటువంటి విధంగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక సెల్కి సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖలో సిఐడి, అదేవిధంగా పోలీసు కొంతమంది సమర్థవంతమైనటువంటి అధికారులు వీళ్ళతో కలిపి ఈ ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే మొన్న భీమవరానికి సంబంధించినటువంటి ఒక యువతి అదృశ్యమైనటువంటి అంశం మీద ఆ తల్లిదండ్రులు వచ్చి పవన్ కళ్యాణ్కి వివరించారు. పవన్ కళ్యాణ్ ఆ రోజున వెంటనే విజయవాడలో ఉండేటువంటి పోలీసుల్ని ఆదేశించినటువంటి పరిస్థితిలో ఆ యువతి 9 నెలలైంది అదృశ్యమై. ఇప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశారు మా అమ్మాయిని అని చెప్పేసి దాని మీద తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు స్పందించినటువంటి పోలీసులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎట్టకేలకు పోలీసులు స్పందించి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఉన్నట్టుగా గుర్తించారు. ఆ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత 48 గంటల్లోనే ఆ అమ్మాయిని గుర్తించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. అయితే ప్రేమ పేరుతో ఎవరన్నా పెళ్లి చేసుకోనో లేకపోతే ఇంకొక పేరుతో వెళ్ళినటువంటి వాళ్ళని ఎంతో కొంత పోలీసులు సీరియస్గా ఎఫర్ట్ చేస్తే గుర్తించడానికి అవకాశం ఉంది, తిరిగి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి కొన్ని కేసులు ఈ విధంగా ఉండేదానికి అవకాశం. కొన్ని కేసుల్లో మానవ అక్రమ రవాణా అంటే యువతులు కానీ అమ్మాయిలు కానీ చిన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళు రెడ్ లైట్ ఏరియాలకి అమ్మకం చేయటం, వాళ్ళని కొన్ని రాష్ట్రాలకి తరలించడము, కొన్ని దేశాలకు కూడా తరలిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులతో సమన్వయం చేసుకొని ఆ రెడ్ లైట్ ఏరియాల్లో కానీ ఈ ఏదైతే వ్యభిచార గృహాల్లోకి వెళ్ళి మగ్గుతున్నటువంటి తెలుగువారిని, అమ్మాయిల్ని, వీళ్ళని తిరిగి వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కా ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించుకుంటే అందుకు అనుగుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు కాబట్టి ప్రత్యేక సెల్ ఆల్రెడీ సిఐడిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉంది. వాళ్ళు గతంలో ఢిల్లీ, అదేవిధంగా భివండి, నోయిడా ఈ ప్రాంతాల్లోనూ, బెంగళూరు, చెన్నై రెడ్ లైట్ ఏరియాల్లో ఉండేటువంటి తెలుగు అమ్మాయిల్ని కాపాడి తిరిగి తీసుకురావడంలో సిఐడి చాలా కృషి చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఆయన అనుభవం ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని గిన ఏర్పాటు చేసి అదృశ్యమైనటువంటి మహిళలు, యువతల్ని తిరిగి వాళ్ళ కుటుంబాలకు చేర్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆలోచన ప్రయత్నం ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. ఆ ప్రయత్నము
ఫలప్రదమయ్యేంత వరకు, తిరిగి ఆ మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబాల వరకు చేరేంత వరకు కూడా సిన్సియర్గా ఈ ప్రభుత్వము పనిచేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.